ప్రియాకి యాక్సిడెంట్ అయిందంట. నేను హాస్పిటల్కి వెళ్ళాలి. ప్రియా ఎవరు? నా మేనేజర్. మన పార్టీలో కలిసాం కదా. నిన్నే దాని గురించి మన మధ్యలో ఆర్గ్యుమెంట్ అయింది. యూ బెటర్ డోంట్ రిపీట్ ఇట్ అగైన్ కార్తిక్. డోంట్ ఎంబారస్ మీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై కజిన్స్. తప్పుకో. అయినా వాట్ ఈస్ దేర్ బిట్వీన్ యూ అండ్ దట్ బిచ్? షట్ అప్. Priya 104. Oh, that young girl, Priya, yes. She's doing fine. She sustained only minor injuries and will discharge her tomorrow. So there's nothing to worry about. శృతి, నీకు విషయం చెప్పాలి. నువ్వు నన్ను ప్రేమించట్లేదనే విషయమే కదా. ప్రియా నేను దూరం పెట్టినప్పటి నుంచి నీలో ఒక డిస్కంఫర్ట్ చూశాను. నాకు అప్పుడే అర్థమైంది, ఒకే టైంలో ఇద్దరు అమ్మాయిని ప్రేమించడం జరగదు కార్తిక్. అలా జరిగిందంటే నువ్వు మొదటి అమ్మాయిని ప్రేమించలేదని అర్థం. టేక్ కేర్ కార్తిక్. శృతి, నేను బాధ పెట్టుంటే ఐఎమ్ వెరీ సారీ. నో, ఇట్స్ ఓకే, ఇట్స్ ఫైన్. ఫ్రెండ్స్? యా, ఆల్వేస్. I'll miss you. మీ టూ. Anyways, go get yourself ready. ఏంటి ఇలానే వెళ్తావా? చేంజ్ యువర్ డ్రెస్. ఓకే. అప్పుడే ప్రియా ట్రైనింగ్ మర్చిపోయావా? ప్రియాకి నా మనసులో మాట చెప్దామని హాస్పిటల్కి వెళ్ళాను. బట్ అప్పటికే తను డిశ్చార్జ్ అయిపోయిందని తెలిసింది. అక్కడి నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అయ్యా తాంబూలం మార్చుకోండి. ఏంటో ఈ అమ్మాయి 2 ఏళ్లుగా బావని పెళ్లి చేసుకోవే అంటే మాట దాటేసేది. ఈరోజు సడన్గా ఎంగేజ్మెంట్కి ఒప్పేసుకుంది. ఆ తర్వాత కొన్ని జీవితాలు అంతే, వాళ్ళకి ప్రేమ దొరకదు. మరి నువ్వేం చేసావు? ఐ రిజైన్ మై జాబ్. అక్కడే ఉండి ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడం ఇష్టం లేదు. సో ఆ జాబ్ వదిలేశాను. ఇదిగో ఇప్పుడు ఈ కొత్త జాబ్ ఇంటర్వ్యూకి వచ్చాను. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. సార్ సార్ మిమ్మల్ని మేడం రమ్మంటున్నారు. మే కమ్ ఇన్? యా. Mr. Prakash, I don't think we can deliver this by December. There have been heavy rains in Hyderabad. Yeah. We need to push the delivery dates to February. Right. Thank you. Thank you for your understanding. Yeah.
టేక్ కేర్. బాయ్. నో మీరా? మీరా కాదు, ప్రియా. Hmm? Hmm? Hmm. ప్లీజ్ సిట్. నో ఐ మీన్ మీరేంటి ఇక్కడ? నేను ఇక్కడ మేనేజర్గా జాయిన్ అయ్యాను. ఓ, మరి మీ ఎంగేజ్మెంట్? నా ఎంగేజ్మెంటా? ప్రియా, Hmm? నీతో కొంచెం మాట్లాడాలి. పక్కకు వస్తావా? ఎందుకు ప్రియా అందరినీ మోసం చేస్తున్నావు? నేనెవరిని మోసం చేశాను? మనసులో కార్తీక్ని పెట్టుకొని మీ భావం చేసుకోవడం మోసం కాదా? నేను కార్తిక్ని ప్రేమించలేదు. అదే విషయం నా కళ్ళలో చూసి చెప్పు. కార్తీక్ నన్ను ప్రేమించిన మాట నిజం, కానీ అది గతం. You're his future. లైఫ్లో అందరికంటే అన్ఫార్చునేట్ ఎవరో తెలుసా? తనని ప్రేమించిన వాళ్ళని దూరం చేసుకునేవాళ్ళు. ఆ తప్పు నేను చేశాను, నువ్వు చేయకు. డోంట్ డూ ఇట్. ఓ, మరి మీ బావా? మా బావా 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 అది నాకంతా తెలుసు. 2 yearsగా నో చెప్పిన నువ్వు సడన్గా ఎస్ చెప్పినప్పుడే నాకు అనుమానం వచ్చింది. ఇదిగో ఇప్పుడు అర్థమైంది. అది కాదు బావా. మా అందరికి కావాల్సింది నీ సంతోషం. నన్ను పెళ్లి చేసుకుంటూ నువ్వు సంతోషంగా ఉంటావని నాకైతే నమ్మకం లేదు. ఐ థింక్ యూ షుడ్ ఫాలో యువర్ హార్ట్. ఆల్ ది బెస్ట్. కానీ బావా, అన్నయ్య, వదిన, అత్తయ్య, మావయ్య. యా, దట్స్ అ ప్రాబ్లం. దాన్ని కలిసి సాల్వ్ చేద్దాం. దా. బేసిక్గా తనకి పెళ్లి ఇష్టం లేదు. నన్ను చేసుకున్న సంతోషంగా ఉండలేదు. తనకిచ్చేద్దాం, అందరికీ మంచిది. తను కూడా సంతోషంగా ఉంటుంది. తన హ్యాపీనెస్సే కదా మనకి ఇంపార్టెంట్. అతనికిచ్చే పెళ్లి చేద్దాం. నా మాట వినండి. ఓ, అలా జరిగిందనమాట. సో ఇప్పుడేంటి ప్లాన్? మనకి డిన్నర్లు అవి అచ్చి రాలేదు. లంచ్కి వెళ్దామా? లంచ్కా? ఇప్పుడా? అంటే మధ్యాహ్నం తినేదాన్నే లంచ్ అంటారు. ఏ రారా? మరి నా జాబ్ అక్కడ డిస్కస్ చేద్దాం. మ్మ్.